మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ శుభోదయం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మన ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్ ద్వారా ప్రతి నెల జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఆ జాబ్ మేళాలో భాగంగా ఈరోజు మన కళాశాలకు ఫాక్స్కాన్ సంస్థ నుండి రాజేంద్ర ప్రసాద్ గారు, హ్యుండాయ్ సంస్థ నుండి శ్రీనివాస్ గారు ప్రతినిధులుగా వచ్చారు. ఇక్కడ ఒక్కొక్క సంస్థ వాళ్ళకి 50 మంది అవసరము. ఇప్పుడు మన కళాశాలకు 40 మంది దాకా విద్యార్థులు వచ్చారు. ఇది ప్రతి నెల లాగా నిర్వహిస్తుంటాము. మీరందరూ బాగా ఇంటర్వ్యూ చేసి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారి ఆధ్వర్యంలో మన కళాశాలలో ప్రతి నెల జాబ్ మేళా జరుగుతుంది. ఫిబ్రవరిలో కూడా మనం మెగా జాబ్ మేళా నిర్వహించాలనుకుంటున్నాం. దాదాపు 10 కంపెనీలకు పైగా ఇక్కడ మెగా జాబ్ మేళాలో పాల్గొంటాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను హైర్ చేసుకున్న పొజిషన్స్ ఏమేంటి అంటే టెక్నీషియన్స్ అండ్ ఆపరేటర్స్. సో దీనికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ నాకు హైరింగ్ ఉంది. సో 10th అండ్ ఇంటర్ అండ్ BI డిగ్రీ. సో ఏ క్వాలిఫికేషన్ అయినా కానీ ఓకే. సో ఫెసిలిటీ అనేది ఉంటుంది, ఫ్రీ బస్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో అక్కడ నుంచి మీకు షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ ఉంటాయి. సో 8 అవర్ షిఫ్ట్ అనేది ఉంటుంది. సో రొటేషనల్ జరుగుతుంటాయి. సో ఎవ్రీ వీక్ మీకు షిఫ్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఒక వీక్ ఒక షిఫ్ట్ ఉంటే ఇంకో వీక్ ఇంకో షిఫ్ట్ ఉంటుంది. సో ఆ షిఫ్ట్ ఏంటనేది మీకు 1 వీక్ ముందే ఇండికేషన్ ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ షిఫ్ట్ లో ఏమైనా చేంజెస్ కానీ కావాల్సి ఉంటే మీ సూపర్వైజర్ కి కన్ఫర్మ్ చేస్తే దెన్ హీ విల్ చేంజ్. ఓకే. సో లొకేషన్ వచ్చేటప్పటికి పెనుగొండ, మనకి అనంతపురం అందరికి ఐడియా ఉంది కదా. సో కియా మోటార్స్ ఏదైతే లొకేషన్ లొకేట్ అయ్యిందో సో ఆ ఇండస్ట్రియల్ పార్క్ లోనే మీకు హోండా మూవీస్ కూడా ఉంటుంది. సో ప్రొడక్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కార్లు మ్యానుఫ్యాక్చరింగ్. సో వీటిల్లో మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే సో ఇంటర్వ్యూ ప్యానల్ అరేంజ్ చేసిన దగ్గర అక్కడ అడగండి, నేను మీకు క్లారిఫై ఇస్తాను. మీకు ఇది ఆల్రెడీ తెలిసి ఉండదు. లాస్ట్ ఇయర్ మనకి స్టార్ట్ చేసేది కంపెనీ. ప్రజెంట్ ఏంటంటే మనకి కంపెనీ కంప్లీట్ అయిపోయి మన దాంట్లో అంటే మనకి ఎంప్లాయీస్ కావాలని మనం హైర్ చేసుకున్న వాళ్ళు వచ్చాము. ఇక్కడ మాకు కావాల్సింది ఏంటంటే ఎక్కువ లేడీస్ కావాలి. దీంట్లో ఏంటంటే ఆపరేటర్స్ ఉంటారు, అలాగే మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ కంపెనీలో శాలరీతో పాటు బోనస్ అన్ని ఇస్తారు. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే మనకి మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ నుంచి అబోవ్ 10th అనేది తీసుకుంటారు. దానికైతే ఇబ్బంది లేదు. మీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అంటే మీరు ఒక్కళ్ళే హైదరాబాద్ లో జాబ్ చేయాలని మీకు ఏదన్నా ఇబ్బంది కనిపిస్తే మీతో పాటు ఎవరన్నా మీరు ఒక పర్సన్ చేసుకున్నా కూడా అతను కూడా క్వాలిఫికేషన్ చూసి మేము వాళ్ళకి కూడా జాబ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అండ్ ఆల్సో స్కిల్ హబ్ ఇన్ఛార్జ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ on behalf of our college, and this is the 5th placement drive conducted here. అందరికీ తెలుసు కదా, 5వది. అంటే మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే మన కాలేజీలో చాలా పొటెన్షియల్ ఉన్నది. చాలా కంపెనీస్, హ్యుండాయ్ అనేది అందరికీ తెలుసు. ఆ హ్యుండాయ్ కంపెనీ తెలియని వాళ్ళు లేరు. సో హ్యుండాయ్ ఇస్ నాట్ ఏ స్మాల్ కంపెనీ, ఇస్ ఏ ఇంటర్నేషనల్ కంపెనీ. MNC కాల్డ్ MNC, అంటే మల్టీనేషనల్ కంపెనీ అంటారు. సో ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ మన కాలేజ్కి ఎర్రగొండపాలెనికి రావడం అనేది రియల్లీ గ్రేట్, ఇస్ ఎ ప్రివిలేజ్. మనందరూ సంతోషించాలి. ఇలాంటి అవకాశాలు ఇచ్చేటువంటిప్పుడు నిరుద్యోగ యువత చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మీపైన ఉన్నది. ఏదో మీరు తెలుసుకొని సీక్రెట్గా మీరే వచ్చేద్దాం అనుకుంటే కాదు. ఎందుకంటే చెప్పారు కదా, ఒక కంపెనీ నుంచి 50 జాబ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ చూస్తే మొత్తం కూడా కలిపి 30 మంది ఉన్నారు. అంటే మీకంటే కూడా జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలి, మీరు రావడమే కాకుండా మీ స్నేహితులకు తెలియజేసి ఎవరైతే ఖాళీగా ఉన్నారో, అంటే జాబ్ చేసే వాళ్ళు వచ్చి ఎవరు కూడా రమ్మని చెప్పరు. ఒకవేళ జాబ్ చేస్తా ఉన్నా కూడా యూ మే గో ఫర్ బెటర్ జాబ్. అర్థమైందా? ఒక జాబ్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటే, ఎందుకంటే బెటర్ జాబ్ ఏదైతే ఉన్నదో దానికి వెళ్ళాలని చెప్పేసి మనం అనుకుంటేనే మనకి అభివృద్ధి, లేదంటే మనం అభివృద్ధిని సాధించలేదు. మీరు చేస్తున్నటువంటి కంపెనీని వదిలేసి మీరు వేరే కంపెనీ ఏది బెటర్ ఉన్నది, ఏది ఎక్కువ శాలరీ ఉన్నది, ఎక్కువ మనకి మరి ప్యాకేజెస్ కానీ పర్క్స్ కానీ ఏ ఎక్కువగా ఉంటాయి, మనకి ఎక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ బాగుంటుందని ఆలోచించుకొని మీరు మూవ్ అవ్వాలి. ఏదో ఒక జాబ్ వచ్చిందిలే, ఈ జాబ్ నేను ఇంకా సెటిల్ అయిపోతా హ్యాపీ అనుకుంటే అలా అనుకుంటే మీరు అభివృద్ధి సాధించలేదు జీవితంలో. అర్థమైందా? కాబట్టి మీరు
వచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఏదో ఒక జాబ్‌లో జాయిన్ అయ్యి, దాని నుంచి ఇంకా ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. మార్నింగ్. మన మంత్లీ జాబ్ మేళా ప్రతి నెల మనం పెడుతూ ఉన్నాం. అక్టోబర్‌లో వచ్చి కొందరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఈరోజు 24, 25 సాలరీస్‌తో ఉన్నారు. నిన్న పండగకి వచ్చిన పిల్లలతో కూడా కలవడం జరిగింది. వాళ్ళకి చాలా బావుందని అంటున్నారు. వాళ్ళు స్టార్టింగ్ వచ్చేసి 15,000, 18,000తో ఎళ్ళిన వాళ్ళు ఈరోజు 24, 25 సాలరీతో ఉన్నారు. కాబట్టి మాకు తక్కువ సాలరీ మేము ఎందుకు వెళ్ళాలి అంత దూరం అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అక్కడికెళితే మీకు సాలరీస్ ఇంప్రూవ్డ్ ఉంటుంది. మీరు కూడా కొంచెం ధైర్యంగా చేసుకోగలుగుతారు. స్కిల్స్ పెరుగుతాయి. అదే జాబ్ మీద ఆధారపడకుండా నెక్స్ట్ వేరే జాబ్‌కి కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడం కూడా జరుగుతుంది. అలా ఉంటాయి మీకు బెనిఫిట్స్. తర్వాత ఈ జాబ్ మేళాను మీరు ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఉంటే ఫోన్ చేసి పిలిపించండి. వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇంటర్వ్యూలో పాల్గొనేటట్టు చేస్తే వాళ్ళు కూడా జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇండియన్ ఇంటర్న్‌షిప్ అని ఒకటి చేస్తున్నాం. 2001, 2002, 2003, 2004లో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అంటే ఆన్‌లైన్ ద్వారా వాళ్ళు ఇంటర్వ్యూలో అంటే క్లాసులు వినడం జరుగుతుంది. వాళ్ళకి గవర్నమెంట్ కూడా మంత్లీకి 6,000 స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇది కూడా మీ యొక్క సిస్టర్స్‌కి గాని, బ్రదర్స్ గాని ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి మాకు ఫోన్ల ద్వారా మధ్య నుంచి కూడా మేము రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మీరు కూడా మీకు లింక్ పంపించున్నాం. గ్రూప్‌లలో పెట్టున్నాం. ఆ లింక్‌ని కూడా మీరు ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి చెప్పండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని